హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్. మరి ఇవాళ సోషల్ ట్రెండ్లో ఏవి అయితే మీమ్స్ కానీ న్యూస్లు కానీ వైరల్ అవుతున్నాయో ట్రెండ్ అవుతున్నాయో నువ్వు ఒక లుక్ ఇద్దాం. సో ఫస్ట్ది అయితే జే బ్రాండ్స్ తయారీ నాదే అమ్మేది నేనే లాభాలు నాకే. సో మీకు దీని గురించి అయితే అంత వివరించాల్సిన అవసరం లేదు, నేను మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది చూసి చూడగానే. నెక్స్ట్ రాయలసీమలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వైసీపీ అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి ఆధీనంలోకి ఇప్పటికే 3,000 కోట్లకు పైగా వ్యాపారం. ఇంత సంపాదించుతున్నారా ఇందులో? నెక్స్ట్ చాలా డీటెయిల్గా ఉంది. ఏపీలో లభించే మద్యంలో 74% మద్యం వచ్చేది 16 కంపెనీల నుంచే. ఇవన్నీ జగన్ రెడ్డి చేతిలోనే. ఎస్ఎన్జి డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎన్జి షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, రాడికో ఖైతాన్, పెరల్ డిస్టిలరీస్ లిమిటెడ్, ఎంఎస్ బయోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, బిఆర్కే స్పిరిట్స్ అండ్ సర్వాణి ఆల్కో బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటినీ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంబర్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జేఆర్ అసోసియేట్స్ కంపెనీ, ఈగల్ డిస్టిలరీ కంపెనీ లిమిటెడ్. సో మొత్తం ఈ కంపెనీల నుంచే ఆల్మోస్ట్ ఏపీలో 74% మద్యం వస్తుందంట. నెక్స్ట్ ఆదాన్ డిస్టిలరీస్ జే బ్రాండ్ దోపిడీ ఎలా అంటే విజయసాయిరెడ్డి బినామీ 2019 డిసెంబర్ 2న మొదలైన సంస్థ. మద్యం తయారీలో ఎలాంటి అనుభవం లేని కంపెనీ, సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థ ఇప్పటికీ 2,000 కోట్లకు పైగా మద్యం సరఫరా చేసింది. ఏవైనా జే బ్రాండ్స్కే సాధ్యమైంది ఇదంతా కూడా. నెక్స్ట్ జగత్ కిలాడిపై పొన్నూరు ప్రజా ఛార్జ్ షీట్. సో జగన్ కిలారిపై ఇలా కూడా మనం చదువుకోవచ్చు. భూమాఫియా అనుమర్లపూడిలో 35 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా 50 కోట్ల రూపాయలు. సో దానికి సంబంధించింది ఒకటి వెళ్తుంది మనకి మేము. నెక్స్ట్ జగన్ నుంచి నన్ను కాపాడండి, సీఎం రేవంత్ రెడ్డికి వైఎస్ వివేక డ్రైవర్ దస్తగిరి. సో ఈయన వైఎస్ వివేక డ్రైవర్ దస్తగిరి. సో ఈయన వచ్చి రేవంత్ రెడ్డిని హెల్ప్ అడినట్లుగా ఈ మేము చెప్తా ఉంది. నెక్స్ట్ పులివెందుల గడ్డపైనే ఉంటా, జగన్ ఇంటి పక్కనే ఉంటా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని స్కెచ్లు వేసినా ఎవరికి భయపడేది లేదు దస్తగిరి చెప్తున్నట్లుగా ఉంది. కింద హారతి అండ్ జగన్ సీమ పౌరుషం అంటే ఇట్లా ఉంటుంది అని కింద మేము వేసుకున్నారు సినిమాలో డైలాగు. నెక్స్ట్ ఒకవేళ మీరు విన్నది కరెక్టే, ఒకవేళ మీరు పోతే ఉప ఎన్నికల్లో నన్ను నిలబడమని పార్టీ అడుగుతుంది, ఏం చేయమంటారు? సో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రతి ఒక్క సభ్యుడు ఈత నేర్చుకున్నాడు, ఇక మునుగుట లేదు, ముంచునే ఉంది. ఎవరంటే టీం జేఎన్జేను గెలిపిద్దాం, స్థలాలు సాధిద్దాం. నెక్స్ట్ వీడి కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జే ఒక రోజులోనే తెగిపోయిందంటే పొరపాటును వీడు పోలవరం పూర్తి చేసి ఉంటే పీస్. అమ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది నిజంగానే. ఈసీ ఆదేశాలతో వైసీపీ నేతల గన్మెన్ల తొలగింపు. కడప జిల్లాలో 20 మంది వైసీపీ నేతల గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో నేతలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలకు 4+4 గన్మెన్లు కేటాయించి ప్రతిపక్ష నాయకులకు 1+1 ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో గన్మెన్లను తొలగించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సో దీనికి సంబంధించింది ఇది ఒక న్యూస్ ఐటము ఆన్లైన్ వెబ్సైట్లో వచ్చినట్టుంది. నెక్స్ట్ తెలుగుదేశం జనసేన ప్రకటించిన 99 మందిలో అందరూ విద్యావంతులే. అవును, ఓకే. నెక్స్ట్ ఇక్కడ పేటీఎం బ్యాచ్ ఏమంటుంది? ఏం పర్లేదు మా వాళ్ళంతా పిహెచ్డీలు చేశారు బూతుల్లో. ఓకే. నెక్స్ట్ ఫ్రీగా మద్యం దొరకాలి అంటే ఏం చేయాలి? ఫ్రీగా మద్యం ఎందుకు దొరికింది? సిద్ధం సభలకు వెళ్ళాలి. ఓ అవునా, తెలుసుకోండి సార్ ఎవరికైతే కావాలో. నెక్స్ట్ వైకాపా క్రీడలో విహారీ బౌల్డ్. ఇదేం అన్యాయం జగన్, ఆడదాం ఆంధ్ర అన్నావు, ఆటగాళ్ళను వేధిస్తున్నావు. వి స్టాండ్ విత్ హనుమ. సో గత కొన్ని రోజులుగా హనుమ విహారీ క్రికెటర్, ఇండియన్ క్రికెటర్ వార్తల్లో ఉన్నాడు. సో దానికి ఇప్పుడు ఒక మేమ్ కూడా వచ్చింది దానికి సంబంధించి. నెక్స్ట్ ఆడలేను ఆంధ్ర అంటున్న బలహీన బ్రాహ్మణుడు.
సో ఇది కూడా విహారీ గురించి. రీసెంట్గా కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం క్రికెటర్ విహారీ గురించి. నెక్స్ట్, వైకాపా నేతల వికృతి గేడలో హనుమ విహారీ అవుట్. వైకాపా నాయకుల మజాక, వాళ్ళు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం కర్మ, క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే, కెప్టెన్ అయినా జట్టులోని ఓ కార్పొరేటర్ కుమారుణ్ణి మందలించడం పెద్ద తప్పట, అందుకే జీవితంలో ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున రంజీ మ్యాచ్లు ఆడనంటూ హనుమ విహారీ దండం పెట్టి వెళ్ళిపోయాడు. సో ఇంతకుముందు ఈ దండం అనేది కొంతమంది వైసీపీ నాయకులు కూడా చేశారు, ఎలా పెట్టి వెళ్ళారు అన్నట్టుగా మనం చూసాము. ఇప్పుడు హనుమ విహారీ కూడా అదే చేశాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి రోజారెడ్డి, ట్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ పెన్నాక శరత్ చంద్రారెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ చైర్మన్ పెన్నాక రోహిత్ రెడ్డి, చైర్మన్ వైస్ చైర్మన్ మామ విజయసాయి రెడ్డి, ఓకే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిఇఓ ఎంవి శివరెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి. ఇక్కడ కోచ్లు చూసుకుంటే ఎం బాలగురివిరెడ్డి, ఏ యుగంధర్ రెడ్డి, కె శ్రీనివాస్, వై మస్తాన్ రెడ్డి, జె హరనాథ్ రెడ్డి, అంపైర్స్ పి అప్పల్ రెడ్డి, ప్యానెల్ స్కోరర్స్ ఎస్ అశోక్ రెడ్డి, కె కొండారెడ్డి. సో ఇదంతా చూసుకుంటే మీకు ఒకటి కనిపిస్తుంది, కామన్గా ఒకటి కనిపిస్తుంది, రెడ్ కలర్లో చూసారా, రెడ్ కలర్లో కనిపిస్తుంది. అదే దానికి ఇంతకుమించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలదలుచుకోలేదు. నెక్స్ట్, టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్రైస్తవుడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఫలితం, ఆలయ ప్రధాన అర్చకుడి హోదా నుండి రమణ దీక్షితులు తొలగింపు. కొద్ది కాలంగా తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై నూరెత్తిన దీక్షితులు వేటు వేసి కసి తీర్చుకున్న క్రైస్తవ లాబీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ స్పందిస్తూ ఆయనపై చర్యలు తీసుకుంది. సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశాల్లో రమణ దీక్షితులపై కీలక నిర్ణయం తీసుకుంది. ధర్మో రక్షిత రక్షిత. సో రమణ దీక్షితులు గారు కొన్ని సంవత్సరాల క్రితం ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది మనం చూసాము. బట్ అసలు నిజం ఏంటనేది ఇంకా ఎవరికి తెలియదు. మేబీ రాబోయేటువంటి రోజుల్లో రమణ దీక్షితులు గారు నిజాన్ని బయట పెడతారు, ఆ పింక్ డైమండ్కి సంబంధించి బయట పెడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఆ పింక్ డైమండ్ ఉందా లేదా ఏంటనేది ఈయనే చెప్పాలి, ఎందుకంటే ఆయన దొంగలించబడిందని చెప్పారు కాబట్టి. నెక్స్ట్, రమణ దీక్షితులపై ఓటు వేసిన టీటీడీ. ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగించింది. సో మరి ఆ ప్లేస్లో ఎవరు వస్తారో అనేది చూద్దాం. నెక్స్ట్, నేను మళ్ళీ గెలిస్తేనే పేదవాడు బాగుపడతాడు, మై బ్రెయిన్ ఏమన్నది అంటే ఎమ్స్ నువ్వు అనుకున్నదే ఏంటి అనుకున్నది చెప్పచ్చుగా. నెక్స్ట్, మద్యం తాగిన వారే ఓటు వేసేలా చూడండి, హైకోర్టులో పిల్. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేసేలా ఈసీని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. మద్యం తాగిన వారే ఓటు వేసేలా చూడాలని పిటిషనర్ కోరారు. పరిమితికి మించి మద్యం తాగిన వారు అన్సౌండ్ మైండ్ కిందకు వస్తారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం వీరు ఓటుకు అనర్హులని పేర్కొన్నారు. ఈ కేసులో సెక్షన్ 16 ఎలా వర్తిస్తుందో చెప్పాలంటూ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. మేబీ వాళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, మద్యం తాగి ఓటు వేస్తారు అనే దానికి సంబంధించి. సో దాని ప్రకారమైన ఎవరో పిల్లేయడం జరిగింది హైకోర్టులో. మరి దీని మీద నిర్ణయం ఏం తీసుకుంటారు ఏంటనేది వేచి చూద్దాం. నెక్స్ట్, నిన్న కుప్పంలో జగన్ రెడ్డి గేటు ఎత్తి నీరు విడుదల చేశారు. ఈరోజు బాడుగకు తెచ్చిన గేట్ను తీసుకెళ్ళిపోయారు. అదేంటిది అంటే జస్ట్ ఓపెనింగ్ కోసమే తీసుకొచ్చినట్టున్నారు, అద్దెకి తర్వాత తీసుకెళ్ళిపోయినట్టున్నారు. నెక్స్ట్, ఆంధ్ర అంబేద్కర్ విగ్రహం 404 కోట్లు 125 ఫీట్లు. తెలంగాణ అంబేద్కర్ విగ్రహం 146 కోట్లు 125 ఫీట్లు. ఓకే, వేసేసాడు 250 కోట్లు వేసేసారు. నెక్స్ట్, investments into AP triple in last 5 years. Andhra Pradesh state received over 1 lakh CR investment from 2019 to June 2023 against 32,803 crore rupees during 2014 and 2018 period. So then complete ga AP's industrial growth in 5 years. దానికి సంబంధించి న్యూస్ ఐటమ్ ఇది. సో లెక్కలు కూడా ఉన్నాయి. ఈ లెక్కల్లో ఎంతవరకు వాస్తవం అనేది
వాళ్ళకే తెలియాలి, వేసిన వాళ్ళకే. నెక్స్ట్ 53/151. 151 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ముఖ్యమంత్రి కులమే. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కడికి పోయారు? చిక్కటి సామాజిక న్యాయం కాబట్టి ఇలా ఉంటుంది. ఆ మాత్రం తెలియకపోతే ఎలా అండి? చెప్పారు కదా ఆల్రెడీ చిక్కటి సామాజిక న్యాయం అని, కాబట్టి అవన్నీ అలానే ఉన్నాయి. ఇవి కేవలం పేర్లకు వాడుకుంటారు అంతే. అది ఎంతవరకునే చూడాలి. దీనికైతే వాళ్ళ ఆన్సర్ చెప్పరు, ఆ విషయం మనకు తెలిసిందే, చెప్పరు అని. నెక్స్ట్ విద్యుత్ ఉద్యోగులకు చీకట్లు, జీతాలు ఆపి బిల్లులు చెల్లింపు. ఉద్యోగులకు 20 రోజులు ఆలస్యంగా జీతాలు. సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు సేకరించిన తెలుగుదేశం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్, అవినాష్ రెడ్డికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి బిల్లుల చెల్లింపులో 3 పెరిగిన ఈ కంపెనీల లాభాలు. ఓకే, ఉద్యోగుల జీతాల కంటే ఈ బిల్స్ కట్టడమే ఫస్ట్ అనుకుంటా పాపం, అందుకని ఫస్ట్ బిల్లులు కట్టేశారు. ఈ ఉద్యోగులకు మాత్రం జీతాలు 20 రోజులు ఆలస్యంగా ఇస్తున్నారు, ఇంకా వాళ్ళు ఎలా బతకాలి? నెక్స్ట్ విశాఖలో 2వ రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఆ సమయంలో టూరిస్టులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. అలలపై తేలిపోదాం. సముద్రంలో ఉప్పు ఎక్కువ అవ్వడం వలన తెగిపోయింది. ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల తెగిపోయిందా? అలా ఎలా తెగిపోయింది సార్? ఎవరేశారో ఉప్పు సముద్రంలో? నెక్స్ట్ విశాఖలో 2వ రోజు తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఆ సమయంలో టూరిస్ట్ లేకపోవడంతో తప్పిన ప్రమాదం, అలలపై తేలిపోవడం. నెక్స్ట్ మన కులపోని చూసి బ్రిడ్జి అంటించే కాంట్రాక్ట్ ఇచ్చారా? ఓకే. నెక్స్ట్ వాళ్ళకేమో బాగా చదువుకున్న వాళ్ళు అభ్యర్థులు, మనకేమో బూతులు తిట్టేటోళ్ళు, గంటలు ఊపుకుంటూ తిరిగేటోళ్ళు క్యాండిడేట్లు. వైసీపీ క్యాడర్ అనమాట. అంటే ఏం చెప్పినా తప్పే, ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి ఏమైనా కానీ. నెక్స్ట్ నకిలీ ఇళ్ల పట్టాలతో ఓటర్లకు గేలం. అనపర్తిలో నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేస్తూ టీడీపీ శ్రేణులకు పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్. నిరసన తెలిపిన టీడీపీ నేత రామకృష్ణారెడ్డి. ఇది న్యూస్ ఐటము. దీనికి సంబంధించి చూస్తే నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేస్తూ పట్టుబడ్డ తహసీల్దార్. నకిలీ ఇళ్ల పట్టాలతో ఓటర్లకు గాలం వేస్తున్న వైసీపీ ఇచ్చే ఇళ్ల పట్టాలు దేనికి పనికిరావు, చీప్, వెరీ చీప్. సో ఇదైతే సీన్ రేసు గుర్రం సినిమాలోది, అల్లు అర్జున్ది. సో ఆ సినిమాలో డైలాగ్ ఇది, దీన్ని సింగ్ చేశారు. నెక్స్ట్ ఈ 57 నెలల్లో రైతన్నలకు అందించిన సాయం. దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, ఇంటి పంటల కొనుగోలు, 2014-19కి సంబంధించి చెల్లించిన ధాన్యం సేకరణ బకాయిలు, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ, అలాగే 2014-2019కి సంబంధించి చెల్లించిన కరెంటు బకాయిలు, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుకు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, శనగ రైతులకు బోనస్, సూక్ష్మ సేద్యం పండ్ల తోటల అభివృద్ధి, ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, విత్తన సబ్సిడీ. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మొత్తం సాయం ఎంత ఇచ్చారు అని అంటే 1,84,567 కోట్లు ఇచ్చారంట. లెక్కల ప్రకారం ఇంత ఇచ్చారు, అది విషయం. అందులో కొన్ని లేని కూడా లేవు. రైతులకు సంబంధించి ఆర్థిక సాయం మాత్రం ఉంది. రైతులు లేకుండా ఆర్థిక సాయం ఎలా ఇచ్చారండి? అవుతుంటే ఇలాంటివి. నెక్స్ట్ మాకు ఆత్మగౌరవం అనేది ఉంటుంది, విలేకరులు ఎదుట మాగుంట వ్యాఖ్యలు. ఆబ్వియస్లీ ఉంటుందండి, ఉండాలి కూడా. నెక్స్ట్ నా మీద కోపం వస్తే చంద్రబాబు కడప, పులివెందుల, రాయలసీమ ప్రజలను తిడతాడు, కానీ నేను ఏనాడు కుప్ప అని ఒక మాట కూడా అనలేదు. చిక్కటి మోసం చేసే మాటలు చెప్పడంలో నీ తర్వాత ఎవడైనా. ఇది కూడా మూవీ డైలాగే దీనికి సంబంధించి. సో చూసారు కదండి వ్యూవర్స్ సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.